జై శ్రీరామ్. అందరికీ శుభోదయం. ఈరోజు మా స్వామిని ఉదయాన్నే దర్శించుకొని మార్నింగ్ వైబ్ని చూసి సూర్యభగవాన్ని చూసుకొని మనం రోజులాగే మన స్టవ్ని లక్ష్మీ అమ్మవారిని క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని శ్రీవారికి ఓట్స్ పెట్టి పాలు తోడపెట్టి డైలీ ఎప్పటిలాగే చేసే పనులు కంప్లీట్ చేస్తూ ఈరోజు ఒక మంచి విషయం అయితే తెలుసుకుందాం. అంటే రెగ్యులర్గా హౌస్ వైఫ్స్ చేసేవే కాబట్టి ఈరోజు అంటే డ్రమ్ స్టిక్ సాంబారు అండ్ అప్పడాలు ఫ్రై చేశాను. సో ఉప్మా చేశాను. రెడ్ వీట్ గోధుమ రవ్వ ఉంటుంది కదా, దాంతో ఉప్మా చేశాను. నాకు అంబలి పెట్టుకున్నాను డైలీ ఎప్పట్లాగే. పాలు వస్తే స్టవ్ మీద పెట్టాను. అయితే ఈ ఎర్ర గోధుమ రవ్వ నూక అని తెలుసు కదా, అది తీసుకొని నేను అన్ని వెజిటబుల్స్ వేసి క్యారెట్ ఇంకా కరివేపాకు పొటాటో పచ్చిమిర్చి అన్నీ వేసి క్యాషు అన్నీ వేసిన తర్వాత ఫ్రై చేసి అంటే మనము ఎంత గ్లాస్తో తీసుకుంటే దాంతో 3.5 గ్లాసెస్ పడుతుంది. అంటే 4th గ్లాసు ఒక పావు తగ్గిస్తే సరిపోద్ది. పావు తక్కువ 4 గ్లాసులు నూకకి వాటర్ అనేది వేస్తే ఉప్మా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది అందరికీ తెలిసిందే కాబట్టి ఈ మధ్య విషయంలో మన ఉప్మా అయ్యేలోపు మనం ఒక చక్కని విషయం అయితే నేర్చుకుందాం. ఓకేనా? వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే, విదురుడే కులమందు వృద్ధి పొందే, కర్ణుడే కులబంధు ఘనముగా వర్ధిల్లే, నా వశిష్ఠుండెందే అవతరించే, నింపుగా వాల్మీకి ఏ కులంబున పుట్టే, గుహుడను పుణ్యుడే కులమువాడు, శ్రీ శుకుడు ఎచ్చట జలగి జన్మించెను, శబరి ఏ కులమందు జన్మముందే, నే కులంబున వీరు జన్మించినారు, నీ కృపాపాతులకు జాతి నీతునేలా అని ముకుందమాలలో చెప్తారండి. నరసింహ శతకంలో ఉంటుంది అన్నమాట ఇది. అంటే ఎవరైనా ఎలాంటి వారైనా భక్తి భావనతో భగవంతుని స్మరణ చేస్తే, సంకీర్తనం చేస్తే, సేవిస్తే, ఆరాధిస్తే, శరణు పొందితే, ఆశ్రయిస్తే తప్పక భగవంతుడు ప్రీతితో వారిని అనుగ్రహిస్తాడు. సుగ్రీవుడు, విభీషణుడు, హనుమంతుడు, శబరి, జటావుడు, నిషాదుడైన గుహుడు, మాంసాన్ని విక్రయించే ధర్మవ్యాధుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, సుధాముడు, కుబ్జ, నిరుపేద కుచేలుడు, ఉద్ధవుడు, గోపికలు, ఇలా ఎందరెందరో భాగవతోత్తములు భగవంతుని ప్రియత్నాన్ని పొందినవారే కదా. సాలిపురుగు, సర్పము, పురోహితుడు, ఏనుగు, చెంచుబాలుడైన తిన్నడు నిర్మల భక్తి భావంతో శివానుగ్రహాన్ని పొందారు. కేవలం భక్తి ఒక్కటే భగవంతునికి ఇష్టమైనది. జాతి, గుణకుల, అధికార, విద్య, వంశాదులతో సంబంధం లేదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అంటాడు, ఉత్తమ భక్తుని లక్షణాలను ఏతు ధర్మామృతం విధం యథోక్తం పర్యుపాస్తే శ్రద్ధదాన మత్పరమా భక్తాస్తియతేవ మే ప్రియ అని వెల్లడిస్తాడు. ఉత్తమ గుణాలను కలిగి ఉండి నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు. అలాంటి వారి యందే భగవంతుడు తన వాత్సల్యాన్ని చూపుతాడు. అందువల్ల పరమాత్మ భక్త ప్రియుడయ్యాడు అని చెప్పి అంటారనమాట. అంటే భగవంతుడు భక్తవత్సలుడు, భక్తప్రియుడు, భక్తుల యందు వాత్సల్యము, ప్రేమ, అనురాగం కలవాడు, భక్తుల యందు ప్రియాన్ని కలిగినవాడు కాబట్టి సాధు భక్త జనవత్సలుడు, వలదు పరాకు భక్తవత్సల అని కీర్తించబడ్డాడనమాట. భగవంతుని దృష్టిలో భక్తులందరూ సమానమే. భక్తులందరి యొక్క వాత్సల్యాన్ని, ప్రియత్వాన్ని కలవాడని అర్థం చేసుకోవచ్చు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన ఉండదని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుల వారు చెప్పారు కదా. ఈ పరమాత్మ దయాపరుడు, భక్తుల యందు దయాగుణం కలవాడు కనుక వారి కోరికలను తప్పక తీరుస్తాడు. భక్తుల పట్ల అపారమైన దయాగుణం కూడా కలవాడనమాట. కాబట్టి భక్తుల యొక్క కోరికలను విని వారి కష్టాలను తీరుస్తాడనమాట. హిరణ్యకశిపుడు తన భక్తుడైన ప్రహ్లాదుని కలిగించే కష్టాలను తీర్చడానికే ప్రహ్లాదుడు చూపిన చోట ప్రత్యక్షమే హిరణ్యకశిపుని వధిస్తాడు. అలాగే మన కోరికలను ఆయన తీరుస్తారు అనే నమ్మకంతో మనం ఉండాలి. గజేంద్రుడు కూడా మొరపెట్టుకోగా అతని మొరను ఆలకించి వేగంగా వెళ్ళి మొసలి బారి నుండి రక్షించాడుగా. ద్రౌపది కోరికను మన్నించి ఆమె గౌరవాన్ని కూడా కాపాడినాడు. ఇలా ఎందరెందరో భక్తులను ఆదరించి వారి కోరికలను తీర్చాడు.
కావున పరమాత్ముడు వరదుడుగా కీర్తించబడతాడు. అంటే మనము కోరిన కోరికలను ఇచ్చే దయామయుడు అని అనుకోవచ్చు. మనకి ఏవైనా బాధలు ఉంటే అవి మనల్ని బాధించే వారిని దూరం చేస్తాడు. తన నామాన్ని ఎవరైతే స్మరిస్తారో వారిని రక్షిస్తాడు, వారి కోరికలను తీరుస్తాడు, వరాలను ఇస్తాడు. కనుక వరదరాజస్వామిగా సుప్రసిద్ధుడయ్యాడనమాట. ఈరోజు ఇది తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ. వీడియో అందరూ చూసినందుకు. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు సాంబార్ పోపుతో కంప్లీట్ అయింది. వడియాలు అప్పడాలు చేసుకున్నా. ఇంకొక మంచి వీడియోలో మరి ఇంకొక కొత్త టాపిక్ గురించి చెప్పుకుందామా. మనము సాంబారే అనుకుంటాం కానండి, సాంబార్లోని అన్ని రకాలు వేస్తాం కదా వెజిటబుల్స్. ములంకాడ, టమాటా, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేయడం వల్ల దాని తాలూకా అంతా దిగుతుంది కాబట్టి, అంతా ఉడికి ఆ రసం వస్తుంది కాబట్టి మనకి హెల్దీయే సాంబార్ కూడా. అంటే మనకి అలవాటు అయిపోయింది ఆ అప్పడాలు ఉండాలని చెప్పి అవి కూడా చేశాను. ఈరోజు ఈవినింగ్ అయితే పాపకి ఎగ్ ఉడకబెట్టాను. అండ్ దానిమ్మ గింజలు అయితే నేను 12:30కి అలా తీసుకోవడానికి కొలిచాను. నెక్స్ట్ కరివేపాకుని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అది ఆరిన తర్వాత మనం బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. డైలీ ఒక 2 డేట్స్ అయితే తింటాను. అవి కూడా కైమా డేట్స్ ఏవో డేట్స్ అవి డైలీ తింటాను అన్నమాట.